హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనండి మీ పారుని, అదే మీ పార్వతిని. ఆల్రెడీ తమిళని చూసే ఉంటారండి. మా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్స్. ఫస్ట్ ఈ గిఫ్ట్తో స్టార్ట్ చేద్దామండి. సీతారాముల వారిది అయోధ్య. ఇది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. చాలా బాగుంది, కలగా ఉంది. చూడండి సరే, బాగుంది కదా. ఈ గిఫ్ట్ చూసారండి, చాలా బాగుంది కదా, రాధాకృష్ణుడిది. ఇది చాలా చాలా బాగుంది. ఈ అలంకరణ కానీ ఇదంతా ఫ్రేమ్ చాలా బాగుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మా కొలీగ్స్ ఇచ్చారండి. ఇది రాధాకృష్ణుడిది. ఏంటంటే గృహప్రవేశానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎవరైనా కానీ రాధాకృష్ణుడే పెడతారు, ప్రేమకు ప్రతిరూపం అని. ప్రతి ఒక్కరికి చూడండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. ఇది చాలా నచ్చింది. ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది పసుపు కుంకుమ గంధం పూజప్పుడు ఏదైనా శ్రావణ శుక్రవారం కానీ వినాయకుడికి పూజ కొట్టు పెట్టుకొని ఎవరికైనా పెట్టేటప్పుడు బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చారండి అండి, గిఫ్ట్ ఇచ్చారు. ఇది బాబా అండి, చాలా ఇష్టం. ఇది కూడా మా ఫ్రెండ్స్ ఇచ్చారు, చాలా బాగుంది. చూడండి, నాకు ఇష్టమైన గిఫ్ట్, చాలా చాలా నచ్చిందండి. ఇది చూడండి, చాలా బాగుంది కదా. ఇది వెండిదండి, వదిన ఇచ్చింది విజయవాడ నుంచి వచ్చి. చాలా బాగుంది కదా. ప్రసాదం కానీ చిన్నపిల్లలకి ఏదైనా అన్నప్రసన్న చేసినప్పుడు కానీ చాలా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ పెదనాన్న కూతురండి. ఇది మా పిన్ అవుతుంది. ఇవి ఇక్కడే ఉంటారు. గిఫ్ట్ ఇచ్చారు, చాలా బాగుంది కదా. డిజైన్ కానీ ఇన్ని ప్రసాదం, ఇది పూజ చేసుకునేటప్పుడు ప్రసాదాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి వెండివి దీపం కుందరండి, మా అమ్మ వాళ్ళు ఇచ్చారు గృహప్రవేశానికి. చాలా బాగున్నాయి కదా, నాకు ఇష్టమైనవి. ఇష్టంగా కొనుక్కోండి, చూడండి మీరు. బాగున్నాయి కదా. మా మేనత్త ఇచ్చిందండి కుబేర్ల బొమ్మ. కుబేర్ల బొమ్మ ఇంట్లో గిఫ్ట్గా వస్తే చాలా మంచిది అంటారు కదా, గిఫ్ట్గా వచ్చింది, చాలా నచ్చింది. ఇది కెటిల్. ఇది చాలా బాగుంది కదా, మా చుట్టాలు ఇచ్చారు. ఊరి నుంచి కప్పులు సెట్ ఇచ్చారు, బాగుంది కదా. బ్లాక్ కలర్ నాకు ఇష్టం, చాలా నచ్చింది. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిందండి, చాలా బాగుంది కదా. ఇందులో మా పాప, మా బాబు, మా వారు, నేను అందరం ఉన్నాం కదా. ఫ్యామిలీ ఇచ్చింది, చాలా గుర్తుగా ఉండిపోయాడు. చేతితో గీసిన బొమ్మ, చాలా బాగుంది. ఫ్రేమ్ సెట్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది కదా. మా అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్ చూడండి, ఇచ్చిందండి, చాలా బాగుంది కదా. మా అమ్మాయి స్కూల్ ఫ్రెండ్స్ ఇచ్చారండి, రాధాకృష్ణుడి. మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిందండి. ఇది గోల్డ్ ప్లేటెడ్ ఏమని అంటారు కదా, అది మా ఇంటి వెలువెలుపు వెంకటేశ్వర స్వామి అండి. మేము చాలా నమ్ముతాము, నేను ఇష్టం. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిందండి. షాప్లో ఎన్నో షాపులు తిరిగిందంట. ఆ షాప్లోకి వెళ్ళినాక ఇది చూసి, ఈ వేరే వేరే చూసినా కానీ చాలా పట్టుబెట్టి ఇదే కావాలని చెప్పి తెచ్చింది. నాకు చాలా నచ్చింది. గోల్డ్ ప్లేటెడ్ చాలా చాలా బాగుంది, చూడండి నాకు ఇష్టం. ఇది లక్ష్మీదేవి అండి, గోల్డ్ ప్లేటెడ్, మా చుట్టాలు ఇచ్చారండి, చూడండి. 6 కప్పులు వచ్చాయండి, స్టీల్ కప్పులు. దానికి నెమలితో డిజైన్ వచ్చాయి, చాలా బాగుంది. చూడండి, చాలా బాగుంది కదా, మా చుట్టాలు ఇచ్చారు. ఇది కప్స్, మేము వాళ్ళ ఇంటి పక్కన ఉండేటోళ్ళం. గిఫ్ట్ తమ్ముడవుతాడు ఇచ్చారు, చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్స్ ఇచ్చారండి వినాయకుడిది, చాలా బాగుంది కదా. చూడండి, వినాయకుడిది చాలా ఇష్టం నాకు. అండ్ క్రాఫ్టెడ్ వినాయకుడిది, చూడండి చాలా బాగుంది. ఇది కూడా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి. చూడండి, వినాయకుడిది ఇల్యూజన్ ఫ్రేమ్. ఇట్లా మనం చేసుకుంటే ఇట్లా డిఫరెంట్గా 2 కలర్లు కనబడతాయి, చాలా బాగుంది. ఇది మా కొలీగ్స్ ఇచ్చారు, చూడండి.
ఏంటండి అన్నీ రాధాకృష్ణువే చూపిస్తానని అనుకుంటున్నారా? చాలా వరకు అన్నీ రాధాకృష్ణువే వచ్చాయి. చూడండి, ఇది డిఫరెంట్గా చాలా బాగుంది రాధాకృష్ణుడు. ఇది మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇచ్చారా లేదా చెప్పేస్తాను. చాలా బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది. చూడు, ఫ్రేమ్ కూడా గోల్డ్ కలర్ ఫ్రేము చూడండి, బాగుంది. ఇది మా కొలిక్స్ ఇచ్చారండి, కూరలు గట్ట వండుకోవడానికి బాగుంటుందని. అలాగే అన్నదా చెప్పు స్టార్ట్. ఇక్కడ మేడం ఇచ్చారు, స్కూల్ మేడం అని మా ఆయనకి తెలుస్తుంది, మా ఊరు సైడే. హాట్ బాక్స్ చాలా బాగుంది కదా, తీయాలా కవర్ పెట్టాలి. సెట్ ఇచ్చారన్నమాట. ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు నేను, ఇప్పుడు చేయాల్సి వచ్చింది, చేస్తాను. ఇవి మేడం ఇచ్చారు. ఇక్కడ సాంబార్ ఇచ్చినట్టు పసుపు కుంకుమ చేర్పించారు. స్కూల్ మేడం ఇచ్చారు, మా వారు వాళ్ళ మేడం. చాలా బాగుంది కదా. అన్ని గిఫ్ట్ గురించి కూడా చూపించాను, వాటి గురించి నేను మెన్షన్ చేశాను కూడా. మా గ్రూప్లో సరిపోతున్న గిఫ్ట్స్ మాత్రమే. బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మా ఛానల్ పారు ప్రపంచం.